మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామములో నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు వీక్షిస్తున్నటువంటి వారందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు మరొకసారి మీడియా ద్వారా మీ మధ్య నిలబడడానికి ప్రభు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను జీవితంలో నుండి కొన్ని సంగతులు దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని తలంపులను మీతో పంచుకుంటా ఉన్నాను. ఇవి కొంతవరకు మేలుకరమని నేను భావిస్తున్నాను. ఆ కోవలోనే మరల మరికొన్ని విషయాలు కయ్యూను యొక్క అనుభవంలో నుండి జీవితంలో నుండి ధ్యానం చేయాలని మరొకసారి ఆశపడుతూ మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు కయ్యూనుతో చెప్పినటువంటి ఆ యొక్క మాట మనం చదువుదాం. చూడండి, 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నీవు శపింపబడిన వాడవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడలో ఈ సమయంలో మన కొరకై దీవించను గాక. ప్రభువారు లేక తండ్రినటువంటి దేవుడు కయ్యూనుతో చెప్పినటువంటి ఆ యొక్క మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల అని ఆయన చెప్తా ఉన్నాడు. 5వ వచన భాగంలో నీకు కోపమేలా అని ప్రశ్నించాడు కయ్యూనుతో. ఇక్కడ 11వ వచన భాగంలో దేవుడు కయ్యూనుతో చెప్పినటువంటి మాట నీవు శపింపబడిన వాడువు అని దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నట్లు దేవునికి వాక్యంలో మనం చదువుకున్నాం. గమనించాలి, దేవుడు తన వాక్యంలో వ్రాయబడిన సంగతులను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వాదానికి కర్తలుగానే ఆయన నియమించుకున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించిన వాడే కానీ మనల్ని శపించాలన్నటువంటి ఆలోచన ఏమాత్రం కూడా దేవునికి ఉన్నట్లు వాక్యంలో మనం గమనించాం. ఆదికాండం 1-2 అధ్యాయాలు మనం చదువుతున్నట్లయితే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆయన నన్ను నియమించను అన్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. వారిని నిర్మించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించను అన్నటువంటి మాట దేవునికి వాక్యంలో మనం తేటగా చూస్తున్నాం. 1వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. 2వ అధ్యాయంలో కూడా ఆ సంగతులను మరల దేవుడు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనుషులను ఆయన ఆశీర్వదించినటువంటి వారిగానే వాక్యంలో మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని ఆయన మాట్లాడినటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సంగతులు తేటగా లేఖనాల్లో కనబడుతున్నాయి. అయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏంటంటే మనం ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ శపింపబడినటువంటి వారంగానో శాపగ్రస్తమైనటువంటి వారంగానో మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే కానే కాదు అన్నది వాక్యము తేటగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ మొదటి సంతానంగా భూమి మీద ఉద్భవించినటువంటి కయ్యూనుతో దేవుడు చాలా విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. దేవుడు చాలా విషయాలు కయ్యూనుతో ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి అనగా 4వ అధ్యాయంలో మనం గమనించి చూస్తూ ఉంటున్నప్పుడు నీకెందుకు కోపం వచ్చింది, నువ్వెందుకు ముఖం చనిపోచుకొని ఉన్నావు, నువ్వు సత్క్రియ ఎందుకు చేయలేకపోతా ఉన్నావు, అయ్యో నీ ఎదుటికి ఎందుకు పాపం తీసుకొచ్చుకుంటా ఉన్నావు అని ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు తనని శపించాలనో దేవుడు తనను ఏదో చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే నాకైతే అనిపించట్లేదు. కానీ ఈ బాధనంతా కూడా దేవుడు కయ్యూను దగ్గర వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రథమ సంతానమై ఉండి, నీవు ప్రథమ పురుషుడు ఉండి ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతావు అన్నట్లుగా దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడే తప్ప కయ్యూను ఏదో చేయాలన్నది కాదు. ఆ సందర్భంలో కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపటం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాడుగా. కయ్యూనును చంపిన తర్వాత లేక హేబేలును చంపిన తర్వాత కయ్యూనుతో దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే అన్నాడు కదా, నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు అని దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎంత విచారకరమైన అనుభవంలో లేక ఎంత విచారకరమైనటువంటి పరిస్థితుల్లో కయ్యను వెళ్ళాడో వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని చేతిలో వాడబడవలసిన వాడు, ప్రథమ సంతానంగా పిలువబడి ప్రథమ హక్కులను పొందుకొని దేవుని ఎంతగానో ఘనపరచవలసినటువంటి వాడు, కానీ ఆ కోవలో లేకుండా ఆయన ఒకదాని తర్వాత ఒకటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడినట్లుగా దేవునికి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కయ్యూను శాపగ్రస్తుడు అవటానికి ప్రధానమైనటువంటి కారణం, మొదటిగా సరైనటువంటి విశ్వాసం లేకుండా దేవుని ఆరాధించడానికి వెళ్ళడం. కయ్యూను శాపగ్రస్తుడిగా మలచబడడానికి గల కారణం, దేవుడు చెప్పినట్లుగా మంచి కార్యం ఆయన చేయకపోవడం మాత్రమే కాదు, తన తమ్ముడైన హేబేలును ఆయన చంపుట ద్వారా ఆయన శాపగ్రాహిగా చేయబడినట్లు దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను శాపానికి గల కారణం, మొదటిగా దేవునిని ఆరాధించకపోవడం, రెండవది ఆరాధించిన తన తమ్ముణ్ణి లేకుండా చేయటం. ఆరాధించిన తన తమ్ముణ్ణి ఆయన చంపుట ద్వారా ఆయన శాపగ్రాహిగా లేక శాపగ్రస్తుడిగా చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవునండి, దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన స్తుతించే ధన్యతనిచ్చాడు, ఆయన మహిమపరిచే ధన్యతనిచ్చాడు, ఆయనను హెచ్చించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన రక్తమాంసంలో పాలిభాగస్థులమై ఆయన మహిమపరిచే గొప్ప ధన్యత ఇచ్చినప్పుడు ఆ విధంగా మనం లేకుండా పోతే మనం కూడా దేవుని చేత శపింపబడినటువంటి వారంగానే చేయబడతామేమో ఒక్కసారి మనం ఆలోచన చేయాలని దేవునికి వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కయ్యూని యొక్క శాపానికి గల కారణం దేవునిని ఆరాధించకపోవడం సరైనటువంటి కోణంలో, రెండవదిగా తన తమ్ముడైనటువంటి హేబేలును ఆయన చంపటం. ఈ రెండు కారణాలు బట్టి ఆయన శాపగ్రస్తుడిగా చేయబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటుండగా బైబిల్ గ్రంథంలో కొందరు శాపగ్రస్తులు మనకు కనబడతారు. దేవుని చేత శపింపబడినటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. మనం కొందరిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 34 నుంచి 45 వరకున్న వచ్చిన భాగాలు చదువుతుంటున్నప్పుడు అక్కడ ఇస్సాకు యొక్క కుటుంబం మనకు కనబడుతుంది. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు మనం గమనిస్తాం. ఆయన అంటాడు, అయ్యా, నేను చనిపోబోయే సమయం నాకు ఆసన్నమైంది, నేను చనిపోబోతున్నాను కనుక నువ్వు నాకు ఇష్టమైనటువంటి కుమారుడు కనుక నేను నిన్ను ఆశీర్వదించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అంచేత నాకు ఇష్టమైనటువంటి మాంసం కూర నువ్వు తీసుకొని వస్తే నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో చెప్పినటువంటి ఆ యొక్క మాటలు తన తల్లి అయినటువంటి రెబ్కా కూడా ఆలకిస్తుంటుంది. ఏశావు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఏశావుల తల్లి అయినటువంటి రెబ్కా ఆ మాటలు విన్నది. ఆ మాటలు తీసుకొని యాకోబుతో చెప్పటం మనం గమనిస్తున్నాం. యాకోబు కూడా చాలా భయపడ్డాడు, కానీ తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన జరిగించుకుంటూ వచ్చాడు. ఆ సంభాషణ అంతా మనకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు మనకు సమయం అంతా లేదు కాబట్టి మనకున్నటువంటి ఆ సమయంలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక అక్కడ ఏశావు తన తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా దూరం వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఆయన కోరుకున్నది ఏదో తీసుకుని వచ్చేటప్పటికి మధ్య మాటలు విన్నటువంటి ఆ యొక్క రెబ్కా తన తమ్ముడైనటువంటి లేక రెండవ కుమారుడైన యాకోబును చెంతపరిచి పంపిస్తుంటుంది. అక్కడ యాకోబు భోజనం తీసుకున్నటువంటి ఆ యొక్క భోజనాన్ని ఏశావు తిన్న తర్వాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఏశావు రావటం మనం గమనిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఒకటే నేర్చుకోవాలి. అదేంటంటే ఏశావు తన తండ్రి ఎదురు చూసినటువంటి ఆ సమయానికి రాలేకపోవటం లేక ఆలస్యమును బట్టి ఏశావు శపింపబడ్డాడు అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చాడు తండ్రి, నేను చనిపోబోతూ ఉన్నాను, నేను చనిపోయే ముందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నువ్వు చాలా చక్కగా భోజనం చేస్తావు కాబట్టి, మంచి ఆహార పదార్థాలు సిద్ధం చేస్తావు కనుక అనుకున్నాడు. తిని తన కుమారుని ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ ఏశావు తనకిచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని, ఏశావు తనకు దొరికినటువంటి ఆ యొక్క అవకాశాన్ని
ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తండ్రిని సంతోషపెట్టాలని అనుకున్నాడు, తండ్రి దీవెనలు పొందుకోవాలని అనుకున్నాడు, ఏదేదో గొప్ప గొప్పగా ఆలోచన చేసుకుని ఉండవచ్చు. అయితే ఆలస్యం కారణం చేత ఆయన ఏం చేసుకున్నాడంటే శాపగ్రస్తాన్ని తీసుకొచ్చుకున్నాడు. శాపాన్ని పొందుకున్నవాడిగా ఏశావును మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది అని మనందరి లోకంలో సామెత మనం ఉంటూ ఉంటాం. అంచేత దేవుని పిల్లలు ఎన్నడూ కూడా ఆలస్యం కానీ అలక్ష్యం కానీ చేయకుండా ఉంటే వారి జీవితాలకు మేలుకరంగా ఉంటుంది. ఏశావు ఆలస్యంగా వచ్చిన కారణం చేత దేవునికి ఆశీర్వాదాన్ని, తండ్రికి ఆశీర్వాదాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం కూడా దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా వెళుతున్నామేమో. ఇక్కడంటే పాస్టర్ గారు ఎవరేం అనలేరు కాబట్టి మనం ఎంత ఆలస్యంగా వచ్చినా మనకి చల్తహాయ్ అవుతుంది. అయితే దేవుడు గమనిస్తూ ఉన్నాడు కనుక, దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక నువ్వు ఏ టైంలో వస్తూ ఉన్నావో, ఎంత తొందరగా వస్తూ ఉన్నావో ప్రభు గమనిస్తున్నాడు కనుక దానిని బట్టే ప్రభు బహుమానాలు ఇస్తాడు, దానిని బట్టే ప్రభు సాక్ష్యం చెప్తాడు. నీవు ఆలస్యంగా ప్రభు సన్నిధికి వస్తున్నావా? ఎలాగూ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు? త్వరపడి ఆయన సన్నిధికి వస్తున్నావా? సంతోషంతో ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావా? ఏదేదో చేయాలని అనుకొని ఆలస్యంగా మందిరానికి వెళితే, ఆలస్యంగా దేవునికి సన్నిధికి వెళితే నీవు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఊహించినటువంటి ఆ యొక్క శాపాన్ని నీవు పొందుకుంటావని వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏశావు ఆలస్యం చేశాడు కనుక ఆశీర్వాదానికంటే కూడా శాపాన్ని ఆయన తీసుకొచ్చుకున్నటువంటి వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఆకానును గుర్చినటువంటి సంగతులు అక్కడ వ్రాయబడ్డాయి. ఆకాను కూడా శాపగ్రస్తమైనటువంటి వాడిగా చేయబడ్డాడు. వాస్తవానికి ఆకాను ఐగుప్తు దేశంలో నుండి విమోచింపబడ్డాడు. ఆకాను దేవుని యొక్క కృప కింద ఉన్నటువంటి వాడని చెప్పుకోవచ్చు. ఆకాను దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలను ఆలకించినటువంటి వాడిగా కూడా మనం ఆకాను గురించి ఆలోచించవచ్చు. అయితే ఆకాను శపింపబడటానికి గల కారణం, ఆకాను శాపగ్రస్తుడిగా మార్చబడడానికి గల కారణం, ఆకాను రాళ్ళ చేత కొట్టబడి చంపబడడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆశించిన కారణం చేత. వస్త్రాలు మంచివని చూశాడు, దాన్ని ఆశించాడు, తీసుకొని ఇంట్లోనికి వచ్చి వాటిని భద్రపరుచుకున్నాడు. అందుచేత ఆకాను శపింపబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆకాను శాపానికి గల కారణం ఆశ, దురాశ దుఃఖమునకు చేటు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆశ పరిపక్వమై, దురాశ పరిపక్వమై పాపానికి అంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మనం ఆశించగలిగింది ఆశిస్తే మేలు, కానీ మనకు కాని దానిని మనం ఆశించటం అది దేవుని యొక్క దృష్టిలో ఇష్టమైనది కాదండి. మనం ఏది ఆశించాలో దానిని మాత్రమే ఆశించాలి తప్ప మనది కాని దానిని మనం ఆశించి ఆశభంగపరచబడి దేవుని చేత శాపగ్రస్తమై, దేవుని యొక్క దృష్టిలో శాపగ్రస్తమై ప్రజల చేత కొట్టబడే దానికంటే కూడా ప్రభు యొక్క దృష్టిలో నమ్మకమైనటువంటి వాడిగా కలిగి ఉంటే మనకెంతో మేలుకరంగా ఉంటుంది. ఈ లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు ప్రభువారు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. అందుచేత లోకాశల చేత మనం వేడ్చబడకూడదు. లోకంలో మంచివి కనబడతాయి, లోకంలో ఎంతో మంచివి మనకు కనబడవచ్చు. వాటి ద్వారా మనం మరలా పలచబడకూడదు, వాటిని మనం ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుందంటే పాపం మనల్ని పట్టుకుంటుంది, మనం శాపగ్రస్తులుగా మనం చేయబడతాం. అయితే నీకున్న ఆశను ప్రభు సన్నిధిలో చెప్పుకోవడం తప్పేం కాదు. ప్రభు, మరి నేను ఆశపడుతూ ఉన్నాను, నాకు ఇది కావాలి అని ప్రభుని అడగడం తప్పు కాదు, కానీ దాన్ని అధికంగా చేసుకొని దేవునికి ప్రతికూలంగా మనం ఆశించినట్టయితే తద్వారా మనం శాపానికి గురి అవుతాం. అయినా దేవుడు ఆల్రెడీ చెప్పాడు ముందుగానే, ఆ యొక్క ఏరుకొప్పడిని శపింపబడిన దానిలో దేనిని కూడా మీరు ఆశించవద్దు అని చెప్పాడు. కానీ వారు ఆశించి దేవుని కోపాగ్నికి వారి గురి అయి శాపగ్రస్తులుగా చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ
ఒక భయంకరమైన గొప్ప దూత మనకు కనబడతాడు. ఆయన పేరు లూసిఫర్ అని దేవుని యొక్క వాక్యాలు కనబడతా ఉంది. ఆయన గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం తేటగా చూస్తూ ఉన్నాం. దేవుడు చాలా సంగతులు లూసిఫర్ గురించి ఆయన వ్రాయించి పెట్టాడు. కెరూబులలో ఒకడుగా లూసిఫర్ కనబడతాడు. దేవునికి ఇష్టమైనటువంటి దేవదూతల్లో లేక మహాదూతల్లో ఆయన ప్రథముడిగా కూడా మనం ఆలోచన చేయవచ్చు. ఎంత గొప్ప స్థానం దేవుడు లూసిఫర్కి ఇచ్చాడంటే, లూసిఫర్ అని అనుకున్నాడు దేవుని కంటే నేను కొంచెమే కదా తక్కువాడను అని తన మనసులో అనుకున్నాడు. అంటే దేవుడు లూసిఫర్ను ఎంతగా హెచ్చించాడంటే దేవుని తర్వాత దేవుని యొక్క స్థానం అంత అన్నట్లుగా లూసిఫర్ హెచ్చింపబడినట్లు వ్రాయబడినటువంటి సంగతులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. దేవుడు ఆయన ఉన్నత స్థితిలో చూడాలని కోరుకున్నాడు, కానీ ఆ స్థితులకు వెళ్ళిన తర్వాత నా తర్వాతే అన్నట్లుగా, నేను ఎంత చెబుతా అన్నట్లుగా, నా మాట విని నా మాటకి జవదాటాడు దేవుడు అన్నట్లుగా ఒకవేళ లూసిఫర్ అని అనుకున్నాడేమో అక్కడ వ్రాయబడినటువంటి మాట 14వ అధ్యాయం మనం గమనిస్తున్నట్లయితే యెషయా గ్రంథంలో అనుకొనెను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఆయన తన మనస్సులో అనుకున్నాడంతే, వెంటనే దేవుడు ఆయన్ని కొట్టివేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున క్రైస్తవ స్థానిక సంఘాలు బాగా పాటల చేత ఉర్రూతలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అది ఎవరి పరిచర్య? సైతానుడు ప్రారంభించిన పరిచర్య. వాస్తవానికి దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య, దానిలో ఏమాత్రం సంశయం లేదు. దానికి ప్రధాన కారకుడు ఎవరంటే లూసిఫర్ పాటలు పాడుతున్నప్పుడు, లూసిఫర్ ఆ యొక్క వాద్య బృందాలు ఉపయోగించినప్పుడు దేవుడు తన్మయం చెందేవాడు. అయితే తన మనసులో తను అనుకున్న ఆ వ్యతిరేక భావమును బట్టి దేవుడు లూసిఫర్ను కొట్టివేశాడు. అదే పాటల కార్యక్రమం ద్వారా స్థానిక సంఘాలు సువార్త పరిచర్య, సువార్త సభలలో విచ్చలవిడితనంగా పాపము జరగడానికి గల కారణం ఆ పరిచర్యే. ఈ రోజున పాటలు పాడే సంఘాలకు ప్రజలు ఎక్కువ వెళ్తారు కదండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రార్థన కంటే? పలాని మందిరంలో అబ్బా వాళ్ళు పాడే పాటలు అసలు పరలోకం కనబడుతుంది మాకు అన్నట్లుగా ఉంటుంది, కానీ నిజంగా పరలోకమేనా? అందుచేత నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పాటలు పాడటం తప్పేం కాదు, కానీ ఇక మేమే ఇదే అన్నది మనం అనుకున్నట్లయితే ఏమవుతామంటే లూసిఫర్ కంటే కూడా దారుణంగా చేయబడతాం. లూసిఫర్ శపింపబడడానికి గల కారణం దేవుడు తనకు అనుగ్రహించిన ఆ పాటల వరమేనండి. ఆ వరంతోనే దేవుణ్ణి మైమర్పించాలనుకున్నాడు. ఆ పాటల వరంతోనే దేవుణ్ణి ఏదో చేయాలనుకున్నాడు, కానీ పాతాళ లోకంలోనికి ఆయన నెట్టివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక మనం అనుకోవద్దు నేను అంత, నేను ఇంత, నేను పాడితేనే, నేను చెప్తేనే, నేను చేస్తేనే అన్నటువంటి ఆలోచన మన మనసులో అనుకుంటే చాలు, చేయవలసినటువంటి అవసరం లేదు. లూసిఫరు తన మనసులో అనుకున్నాడు అంతే, తన మనసులో అనుకోవటమే తన ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ పతనానికి కారణమైంది. కనుక అనుకోవటం మనం మానుకుందాం, ఆశించటం మనం మానుకుందాం, ఆలస్యంగా దేవుని మందిరానికి వెళ్ళడం కూడా మనం మానుకుందాం. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ గెహాజీ కూడా శపింపబడ్డాడు. గెహాజీ కూడా శాపగ్రస్తానికి గురి అయ్యాడు. గెహాజీ కూడా దేవుని యొక్క శాపానికి గురి అయినట్లుగా మనం గమనిస్తాం. కారణం ఏంటంటే అక్కడ గెహాజీ అత్యాశపరుడుగా చేయబడ్డాడు. గెహాజీ అత్యాశపడ్డాడు. అందుచేత తనకు కాని దాన్ని, తనకు సంబంధం లేని దాన్ని కావాలని కొని తీసుకొచ్చుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పాపాన్ని ఆయన తీసుకొచ్చుకున్నాడు. అత్యాశ కారణం చేత గెహాజీ శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఏం ఆశపడ్డాడు? ఆయన వస్త్రాల కొరకు ఆశపడ్డాడు. దేని కొరకు ఆశించాడు? వెండి కొరకు ఆశించాడు. ఏమండి, దేవుడు నీకు ఇవ్వలేడా? దేవుడు నిన్ను పోషించలేడా? దేవుడు నిన్ను సంరక్షించలేడా? పిలిచిన దేవుడు నన్ను పస్తు పడుకోబెడతాడా? వారి దగ్గర ఎంత ఉంది, వీరి దగ్గర ఎంత ఉందని మనం అనవసరంగా ఆవేశపడి వారిలాగా మనం కూడా సంపాదించుకోవాలని మనం ఆశపడితే మన జీవితాలు పతనానికి కారణమవుతాయి. కనుక కయ్యూను శపింపబడడానికి గల కారణం తన తమ్ముని చంపాడు.
ఏశావు శపింపబడడానికి గల కారణం ఆలస్యం చేశాడు. ఆకాను శపింపబడడానికి గల కారణం ఆశించాడు. సైతానుడు లూసిఫర్ శపింపబడడానికి గల కారణం తన మనసులో అనుకున్నాడు. ఇక్కడ గెహజీ శపింపబడడానికి గల కారణం అత్యాశభరితుడై, అత్యాశపడి తనది కాని దానిని ఆయన ఆశించుకున్న కారణం చేత ఆయన శాపానికి గురి అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 23 వచనాల వరకు మనం ఆలోచన చేస్తే, దేవుని చేతిలో బలముగా వాడబడిన రాజులటువంటి ఉజ్జియా ఎంత గొప్పగా దేవుడు ఆయన హెచ్చించాడంటే చాలా గొప్పగా హెచ్చించాడు. అలాంటి ఉజ్జియా శాపగ్రస్తమైన కుష్టి వ్యాధిగ్రస్తుడిగా చేయబడినట్లు దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని చేత ఆశీర్వదింపబడి, దేవుని చేత హెచ్చింపబడి, దేవుని చేత ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఉజ్జియా ఎందుకు శాపానికి గురి అయిపోయాడంటే, నేను అన్నటువంటి నాకు అహంభావం, నేను రాజును, నేను చెప్తేనే జరగాలి అన్నట్లు ఆయన అహంకార మనస్సును బట్టి ఉజ్జియా శాపానికి గురి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హెచ్చించింది ఎవరు? దేవుడు కాదా? ఉన్నత స్థితిలో ఉంచింది ఎవరు? దేవుడు కాదా? అందుకనే దినవృత్తాంతాల గ్రంథం లేక యెహోషువ ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడుతూ మోషే ద్వారా, యెషూరు నీవు బలిసిన వాడవై కాలు జాడించితివి అని మాట్లాడుతాడు. ఇక్కడ కూడా ఉజ్జియా ఏం చేశాడంటే, తను ఆశీర్వదింపబడి ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత తన మనసులో అహంకారాన్ని తీసుకొచ్చుకున్నాడు. అహంకారం కారణం చేత ఉజ్జియా శాపానికి కుష్టి వ్యాధిగ్రస్తుడిగా మార్చబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శాపానికి గురి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు శాపానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనలను ఆశీర్వదించాలని ఆయన మన నిమిత్తమై శాపగ్రాహిగా చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయామ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అహంకారం మనలో ఉండకూడదని, మనం ఈ లోక సంబంధమైనటువంటి దేనిని కూడా ఆశించకూడదని దేవుడు మనల్ని, మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు మన శాపానికి, మన యొక్క దోషానికి ఆయన వాటన్నిటిని తన భుజం మీద వేసుకొని ఆయన శాపగ్రాహిగా చేయబడి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేయడం కొరకై ప్రభు శాపగ్రాహిగా చేయబడ్డాడు. కానీ అట్టి ప్రభు అని యేసుక్రీస్తును నీవు ఆశ్రయిస్తే నీలో అహంకారం ఉండదు. అట్టి ప్రభుని యేసుక్రీస్తును నీవు వెంబడిస్తే, ఆయన నమ్ముకుంటే నీలో ఉన్న గర్వాన్ని తీసివేస్తాడు, అసూయని తీసివేస్తాడు, కల్మషాన్ని తీసివేస్తాడు. ఆశీర్వాదానికి కర్తగానే దేవుడు మనల్ని ఉంచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం శాపగ్రస్తులుగా చేయబడాలని ప్రభు ఆయన అన్నాడు కూడా మన విషయమై ఆయన ఆలోచన చేసినటువంటి వాడు కాదు. అందుచేత ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. మనం దేవుని నీతి అగునట్లు ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. కనుక ప్రభునందు పరిమినటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్నం వేళ మన నిమిత్తమై పాపముగా చేయబడిన ప్రభు ఎందుకొరకంటే మనం దేవుని నీతి కావాలని, మనం యథార్థులుగా ఉండాలని, మనం దేవుని కుమార్తెలుగా ఉండాలని, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదానికి మనం కారకులు కావాలని, శాపగ్రస్త నుండి దూరపరచిన కొరకై దేవుడు మన శాపం మొత్తాన్ని కూడా ఆయన తన వీపు మీద మోసుకున్నాడు. యెరూషలేము మీదలో తిప్పబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు. ఆ కల్వరి శిలువ రాణి మీద ఒక శాపగ్రాహిగా ప్రభు చనిపోయాడు. ఆయన్ను నా కొరకు ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడని నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీవు దీవింపబడతావు, నీవు ప్రభు యొక్క దృష్టిలో ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటావు. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు నీ మూలంగా సమస్త వంశావళులు ఆశీర్వదింపబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి వాగ్దానానికి నీవు నేను వారసులను కావాలంటే మన కొరకు శాపగ్రాహి అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకుందాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకాయి దీవించనుగా తల్ల ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. పరమందు ఆస్తునుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన లేఖన భాగాలు ప్రజల హృదయంలో పనిచేయలాగున మీ ఆత్మకార్యం జరిగించి మీరు మహిమ పొందమని కృప చూపమని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.